చెడిపోయేటట్టు చేసి కొత్త శిలను తయారు చేశాడు. అంటే పనిముట్లను నున్నగా తయారు చేసి, అంటే షార్ప్ అండ్ టూల్స్ వాడాడు. ఈ యుగంలో మానవుడు ఫస్ట్ అంటే చక్రంతో చేసిన కుండలు లభించాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారి మానవుడు చక్రంతో చేసిన కుండలు లభించినటువంటి ప్రాంతం మెహర్ఘర్. ఇది మనకు బెలూచిస్తాన్ ప్రాంతంలో, పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ మెహర్ఘర్ పాకిస్తాన్ ప్రాంతంలోది, గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మానవుడు చక్రంతో చేసిన కుండలు, కుమ్మరి చక్రంతో చేసిన కుండలు లభించాయి, మెహర్ఘర్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మానవుడు 4000 సంవత్సరాల క్రితమే BC 4000 అంటే 4000 సంవత్సరాలు, BC 4000 అంటే ఇప్పుడు 2020 ప్లస్ 4000 6020 సంవత్సరాల కిందనే మానవుడు మొట్టమొదట తొలి పంటను పండించినటువంటి ప్రాంతం, మొట్టమొదటగా బార్లీ మరియు గోధుమ పండించినటువంటి ప్రాంతం మెహర్ఘర్. అందుకే ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే, ఆ ప్రాంతాన్ని మొట్టమొదటగా బార్లీ గోధుమ పండించారు కాబట్టి బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ అని అంటారు. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ ఆర్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ మెహర్ఘర్ అని అంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి కాశ్మీర్లో బూర్జోమ్, తర్వాత గుఫ్ఖరల్ అనేటువంటి ప్రాంతాల్లో కూడా మనకు కొన్ని దొరికాయి. కాశ్మీర్లో 2 ప్రాంతాల్లో, అంటే ఒకటి బూర్జోమ్, రెండోది గుఫ్ఖరల్. ఈ రెండిట్లలో కామన్ పాయింట్ ఏంటంటే ఖనన పద్ధతులు దొరికాయి ఇక్కడ. ఖననం అంటే ఏంటంటే బరీయింగ్, అంటే ఖననం అంటే ఏంటంటే బరీయింగ్, పూడ్చిపెట్టడం. యజమానితో కలిసి కుక్కను పూడ్చిపెట్టే పద్ధతి. పూడ్చిపెట్టే పద్ధతి అక్కడ దొరికింది. ఇక్కడ కూడా ఆ ఖనన పద్ధతులే దొరికాయి. ఇక్కడ గుహలలో అంటే పిట్ డ్వెల్లింగ్స్, గుహలలో ఉండేటువంటి జీవాలు, గుహల జనావాసాలు మనకు లభించాయి. రెండు చూసుకోవచ్చు. బూర్జోమ్ ప్రాంతంలో ఖనన పద్ధతులు, తర్వాత గుఫ్ఖరల్ ప్రాంతంలో ఖనన పద్ధతులు. రెండోది ఇక్కడ చూసుకున్నట్టయితే గుహల జనావాసాలు లభించాయి. ఇక్కడ ఖనన పద్ధతులు, గుహల జనావాసాలు, ఖనన పద్ధతులు రెండు కామన్గా ఉన్నాయి. ఇక్కడ గుహల జనావాసాలు దొరికితే ఇక్కడ కుండల తయారీ అనేటువంటిది మనకు దొరికింది అని చెప్పుకోవచ్చు. అలాగే కాశ్మీర్లో బూర్జోమ్, గుఫ్ఖరల్ అనేటువంటి ప్రాంతాల్లో మనకు దొరికాయి. ఇది చాలా ఇంపార్టెంట్. దుంగలతో చేసినటువంటి, అంటే దుంగలతో చేసిన పడవలు లభించినటువంటి ప్రాంతాలు ఏంటంటే మనకి తెలంగాణలో ఉట్నూరు అనేటువంటి ప్రాంతంలో లభించాయి. అలాగే ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలకు సంబంధించిన ఒక ప్రాంతం ఉంది, అది నాగార్జునకొండ. అంటే నాగార్జునకొండ ఏపీలో అయితే గుంటూరు అని, తెలంగాణలో అయితే నల్గొండ అని రాసుకుంటారు. కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి ప్రాంతం నాగార్జునకొండలో లభించాయి. అలాగే మనకి తమిళనాడుకు సంబంధించినటువంటి పయాంపల్లి అనేటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ఇవి లభించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎర్ర మట్టితో చేసిన పాము బొమ్మ. అందరూ అనుకుంటారు కానీ ఇట్లాంటివే మనకి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది. ఎర్ర మట్టితో చేసిన పాము బొమ్మ, తర్వాత ఎముకలతో చేసిన బొమ్మలు, ఎర్రమట్టితో చేసిన పాము బొమ్మ, ఎముకలతో చేసిన బొమ్మలు, ఈ రెండు కూడా లభించినటువంటి ప్రాంతాలు. ఎర్రమట్టితో చేసిన పాము బొమ్మ, ఎముకలతో చేసిన బొమ్మలు లభించినటువంటి ప్రాంతాలు మనకు ఎక్కడ లభించాయి అంటే చిరండ్ అని బీహార్ ప్రాంతంలో లభించాయి.
బీహార్లోని చిరండ్ అనేటువంటి ప్రాంతంలో మనకు లభించాయి. ఆ తర్వాత ఒకటి ప్రాచీన శిలాయుగం నుండి నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం అంటే దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. అన్ని యుగాలలో లభించినటువంటి పనిముట్లు మనకి చోపాని మండల్లో లభించాయి. అంటే ప్రాచీన శిలాయుగము నుండి నవీన శిలాయుగం వరకు అన్ని యుగాల ఆనవాళ్ళు లభించిన ప్రాంతం చోపాని మండో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది చోపాని మండో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు నవీన శిలాయుగంలో ముఖ్య అంశాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తామ్రయుగానికి సంబంధించినటువంటి వివిధ సంస్కృతులను చూద్దాం. మనం తామ్రయుగం అంటే కాపర్ ఏజ్ అని అంటారు. ఈ కాపర్ ఏజ్లో మానవుడు వాడినటువంటి మొట్టమొదటి లోహం రాగి. మానవుడు వాడిన మొదటి లోహం రాగి. ఈ రాగి సంస్కృతిలో లేదా తామ్రయుగంలో కలిగినటువంటి వివిధ దశల్ని మనం ఇప్పుడు చూస్తాం. అందులో అనేక దశల్లో ముఖ్యమైనటువంటిది ఫస్ట్ది, ఈ సంస్కృతుల గురించి మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది ఝకార్ సంస్కృతి అని ఉంటుంది. ఈ ఝకార్ సంస్కృతి మనకు ఎక్కడ లభించింది? ఒకటి ఫస్ట్ ప్రాంతాలు, దానికి సంబంధించినటువంటి కుండలు ఎక్కడ లభించాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతానికి సంబంధించింది చన్హుదారో అంటే సింధు నదికి ఎడం వైపు, గుజరాత్కి కుడివైపు భాగాన్ని చన్హుదారో అంటారు. చన్హుదారో, అమ్రి సింధు నదికి కుడివైపు పాకిస్తాన్ ప్రాంతం, తర్వాత ఝకార్ అనేటువంటి పాకిస్తాన్ ప్రాంతం. ఇవన్నీ పాకిస్తాన్ ప్రాంతాల్లో లభించాయి. ఈ ఝకార్ సంస్కృతి అనేటువంటిది ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మనకి ముదురు గోధుమ రంగుతో చేసిన కుండలు లభించాయి. ముదురు గోధుమ రంగుతో చేసిన కుండలు లభించాయి. అంటే దీన్ని ఓకెర్ కలర్డ్ పాటరీ అంటారు. అంటే ఓసిపి గుర్తుపెట్టుకోవాలి. ఓకెర్ కలర్డ్ పాటరీ, ఓసిపి అని అంటారు. రెండోది చాలా ఇంపార్టెంట్, ఝకార్ సంస్కృతి పాకిస్తాన్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాంఘార్ సంస్కృతి అనేటువంటిది మనకి జాంఘార్ అనేటువంటి ప్రాంతం సింధ్, ఇది కూడా పాకిస్తాన్ ప్రాంతంలోది. సింధ్ ప్రాంతం అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది? అది పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఈ జాంఘార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ గచ్చకాయ రంగులో ఉన్న కుండలు లభించాయి. ఇక్కడ ప్రాంతంలో గచ్చకాయ రంగులో ఉన్నటువంటి కుండలు లభించాయి. ఝకార్ సంస్కృతి పాకిస్తాన్, జాంఘార్ సంస్కృతి సింధ్ ప్రాంతం పాకిస్తాన్. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అహర్ సంస్కృతి అనేటువంటిది మనకి ఇక్కడ ప్లేసెస్ చెప్తాను చూడండి. ఒకటి బాలాథల్, గణేశ్వర్, తర్వాత బాగోర్ అనేటువంటి ప్రాంతాలు. ఇవి రాజస్థాన్లో మనకు లభిస్తాయి. అంటే భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతంలో మనకు అడుగుతారు. ఝకార్ సంస్కృతి అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు పాకిస్తాన్, జాంఘార్ సంస్కృతి అంటే పాకిస్తాన్ అని చెప్పొచ్చు. అహర్ సంస్కృతి డైరెక్ట్గా ఎక్కడ చెప్పొచ్చు అంటే రాజస్థాన్. రాష్ట్రాలు అడిగినప్పుడు ప్లేసెస్ ఇంత డెప్త్గా మీకు అడగకపోవచ్చు, కానీ రాష్ట్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు నలుపు ఎరుపు రంగు కల కుండలు లభించాయి. నలుపు ఎరుపు రంగు గల కుండలు లభించాయి. అలాగే మనకి ఇక్కడ చిరాండ్ సంస్కృతి అని, ఇంతకుముందు చిరాండ్ అనేటువంటి ప్రాంతం వచ్చింది బీహార్లో. చిరాండ్ సంస్కృతి మనకి ఎక్కడ లభించింది అని అంటే డైరెక్ట్గా చెప్పచ్చు, చిరాండ్ అనేటువంటిది బీహార్లో కలిగిన
సంస్కృతి చాలా జాగ్రత్తగా ఏ రాష్ట్రానికి ఏ సంస్కృతికి సంబంధించింది అనేది చెప్పచ్చు. ఇక్కడ కూడా నలుపు ఎరుపు కుండలు లభించాయి. నలుపు ఎరుపు కుండలు లభించాయి. నెక్స్ట్ మనకి మాళ్వా సంస్కృతి. మాళ్వా సంస్కృతి. మాళ్వా సంస్కృతి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మాళ్వా సంస్కృతి మనకి దైమాబాద్, మహేశ్వర్, నవదోతలి, ఇనాంగం ఈ ప్రాంతాల్లో మనకి దైమాబాద్, మహేశ్వర్, నవదోతలి, ఇనాంగం ప్రాంతాల్లో మాళ్వా సంస్కృతి లభించింది. అంటే ఇవి ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర మరియు ఇది డైరెక్ట్గా రాష్ట్రాల గురించి అడిగితే మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ప్రాంతాలు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లభించాయి. దీని తర్వాత మాళ్వా సంస్కృతి ప్రాంతంలోనే ఇది రిప్లేస్ చేయబడినటువంటి సంస్కృతి. అంటే మాళ్వా సంస్కృతి ప్రాంతంలోనే వచ్చినటువంటి సంస్కృతి జోర్వే సంస్కృతి అంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జోర్వే సంస్కృతి అంటే సేమ్ ప్రాంతం. ఇది మహారాష్ట్ర మరియు ఒకటే చెప్తాను ఇక్కడ, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇదంతా రాసే బదులు మాళ్వా సంస్కృతి, మాళ్వా సంస్కృతి తదనంతరం ఏర్పడిన సంస్కృతి. మాళ్వా సంస్కృతి తదనంతరం అక్కడే ఏర్పడినటువంటి సంస్కృతి కాబట్టి ఇవి సేమ్ ప్లేసెస్ ఇక్కడ ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఝకార్ సంస్కృతి, ఝాంగార్ సంస్కృతి, అహర్ సంస్కృతి, చిరాండ్ సంస్కృతి, మాళ్వా సంస్కృతి, జోర్వే సంస్కృతి ఇవి మీరు జాగ్రత్తగా నేర్చుకుంటారు. కాపర్ యుగం తర్వాత మనకు వెలిసింది అంటే క్రీస్తు పూర్వం బీసీ 1000 నుండి 500 వరకు అప్రాక్సిమేట్గా ఉన్నటువంటిది ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ దీన్నే ఇనుపయుగం అంటారు. ఇనుపయుగం. దీనికి ఇంకో పేరు అయోయుగం అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి, దీనినే అయోయుగం అంటారు. అయోయుగం అని దేనిని అంటారు అని క్వశ్చన్ రావచ్చు. చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఏజ్నే అయోయుగం అని అంటారు. అయితే ఉత్తర భారతదేశంలో, భారతదేశం మొత్తంలో అయోయుగం నడుస్తుండగా దక్షిణ భారతదేశంలో ఈ యుగాన్ని మెగాలిథిక్ ఏజ్ అంటారు. మెగాలిథిక్ ఏజ్. మెగా అంటే పెద్ద, లిథిక్ అంటే స్టోన్స్. మళ్ళీ ఏంటి, అన్ని రాళ్ళు ఇప్పటిదాకా చిన్న చిన్నగా అవుతున్నాయి, మళ్ళీ పెద్ద రాళ్ళు ఏంటి అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనుషులు చనిపోతే మొట్టమొదటగా సమాధులను పెట్టడం జరిగింది. ఆ సమాధులని అంటే దక్షిణ భారతదేశంలో సమాధులను నిర్మించారు. వీటినే రాక్షస గూళ్ళు అని కూడా అంటారు. రాక్షస గూళ్ళు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద సమాధులని నిర్మించారు, వీటిని రాక్షస గూళ్ళు అంటారు. ఈ రాక్షస గూళ్ళను నిర్మించడం ఎందుకంటే సమాధులను పెట్టి వాటి చుట్టూ పెద్ద పెద్ద బండలను పెట్టారు కాబట్టి అలా మెగాలిథిక్ అంటే పెద్ద పెద్ద బండలు పెట్టారు కాబట్టి దాన్ని మెగాలిథిక్ ఏజ్ అంటారు. దీన్ని మర్చిపోవద్దు. ఈ సమాధులు మొత్తం 12 రకాలుగా ఉంటే ఇందులో 4 రకాలైనవి మనకు దక్షిణ భారతదేశంలో కనబడతాయి. అందులో డాల్మెన్, సిస్త్, సార్కోఫోగస్, తర్వాత మెన్హెర్ అనేటువంటి 4 రకాల సమాధులు ముఖ్యంగా మనకు కనబడతాయి. అయితే వీటిలలో మనకి అనేక రకాల ప్లేస్లో ఈ 4 రకాల సమాధుల్లో కొన్ని మనకు అనేక రకాలు దొరికాయి. హైదరాబాద్లో HCU యూనివర్సిటీ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCU గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర, గేట్ దగ్గర అంటే మీన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ప్రాంతంలో మనకు కలిగింది హైదరాబాద్లో. ఆ తర్వాత ఏటూరు నాగారంలో మళ్ళూరు అనేటువంటి ప్రాంతంలో కూడా కలవు ఇవి. అలాగే నాగార్జున కొండలలో కూడా
నాగార్జున కొండలో కూడా, అంటే ఇది ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఈ నాగార్జున కొండలో కూడా మనకు ఈ సమాధులు లభిస్తాయి. అలాగే ఆమ్రాబాద్, ఇప్పుడు ప్రజెంట్గా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతం అమ్రాబాద్, ఇలా రకరకాల ప్లేసులో మనకి ఈ రకాలైనటువంటి, అంటే అప్పటి కాలంలో క్రీస్తు పూర్వం 1000 నుండి 500 మధ్యన ఉపయోగించినటువంటి, అంటే భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆయో యుగం లేదా ఐరన్ ఏజ్ నడుస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వీళ్ళు పెద్ద పెద్ద సమాధులు నిర్మించారు, పెద్ద పెద్ద రాళ్లను పెట్టి సమాధులు నిర్మించారు. 4 రకాలైన డాల్మెన్, సిస్త్, సార్కోఫోగస్, మెనేర్, ఇలా రకరకాల ప్లేస్లో మనకి అవి కనబడతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చరిత్ర పూర్వయుగాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత సింధు లోయ నాగరికతలోకి మనం వెళ్తాం.